మహోన్నతుడ, మహిమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక ఉదయకాల సమయంలో తండ్రి, మీ విలువైనటువంటి వాక్కుల ద్వారా తండ్రి మా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి నాయన మరి సంఘంగా మేమందరము కూడి ఉన్నాం తండ్రి. చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి మనస్సును, ఆలోచనను, విచక్షణ, జ్ఞానం నీకు ఎక్కువగా ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. మీ మాటలను ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి, వింటున్నటువంటి బిడ్డలందరికీ మంచి ఆలోచనతో మీకు దగ్గరయ్యేటటువంటి మంచి కృపని ఎక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి భూమి మీద ఉన్నటువంటి పిల్లలను ఎన్నో మార్లు ఆయన వైపుకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంత చేసినప్పటికీ కూడా మనుషులు ఎలా మారిపోతున్నారంటే నిజంగా దేవునికి దూరం అవుతున్నట్టుగానే కనిపిస్తుంది బైబిల్ మొత్తంలో. ఎంతగా దేవునికి దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడంటే కొన్ని వచనాలను మనం చూసి మనము ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ అధ్యాయము 34వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. ఈ పదాన్ని మీరు బాగా గమనించాలి. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీ రొల్లనొల్లకపోతిరి. ఏమండి, దేవుడు ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనిషిని దేవుని వైపు మళ్లించటానికి అటు ప్రవక్తల ద్వారా ఆ కాలంలో కావచ్చు, ఈనాటి సేవకుల ద్వారా, యాజకుల ద్వారా కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఎన్నో మార్లు మనిషిని దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నా విననొల్లకపోయిరనంట. చూసారండి, విననొల్లకపోయిరి అంటే వినటానికి కూడా ఇష్టపడకపోతున్నారు. మరి వినటానికి కూడా ఇష్టపడకపోతుంటే మరి తండ్రి ఏ రీతిగా ఎంతగా బాధపడతాడో ఒకసారి మీరు గమనించండి. వినకపోగా ఎలాంటి పరిస్థితుల మధ్య ఆనాడు ప్రవక్తల కాలమైనా ఈనాడైనా కూడా ఎలా భావిస్తున్నారంటే ఆ యొక్క మాటలను ఇర్మియా గ్రంథంలోని కూడా ఒక మాట నిలుచుద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నేను పెందల కడనే లేచి, ఇర్మియా గారు మాట్లాడుతున్నారు, నేను పెందల కడనే లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోగా వారు నా తట్టు ముఖము త్రిప్పు కొనక వీపునే తిప్పుకొనిరి. ఎలా చేశారండి మనుషులు? బోధన వినే పరిస్థితిలో ఇర్మియా గారి కాలంలో కూడా లేరండి. లోకా గారు రాసేటప్పటికి కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి? విననొల్లకపోయారంట. ఎన్నో మార్లు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కోడి పిల్లలను ఏ రీతిగా రెక్కల కిందకి చేర్చుకోవటానికి ఎంతగా ప్రయత్నం చేస్తుందో, మరి గ్రద్ద బారిన పడుకోకుండా పిల్లలను కాపాడుకోవటానికి దేవుడు కూడా అపవాది బారిన పడుకోకుండా మరి నా బిడ్డలందరినీ, నా యొక్క కుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి బిడ్డలందరినీ రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో మరి ఒకనాడు ప్రవక్తలను పంపించాడు, ఎంతోమంది సేవకుల్ని పంపించినప్పటికీ కూడా విననొల్లకపోయారని చెప్తున్నాడు. బోధన అంగీకరింపకపోయారని చెప్తున్నాడు. పైగా వారు ఏం చేస్తున్నారంట? నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అని అంటే నిజంగా తండ్రి ఎంత బాధపడతాడో ఒకసారి మీరు గమనించాలి. ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు గమనించాలి. మాటలు ఎందుకు చెప్తున్నాను మీకు ముందు అర్థమవుతుంది. సామెతల గ్రంథము 29, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, 29-30 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. సొలొమోను గారు కూడా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. జ్ఞానము వారికి అసహ్యమాయను. ఎలా అయిపోయిందంటే జ్ఞానం ఎలా అయిపోయిందంటే వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. చూసారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించడం. చూడండి,
దేవుని గద్దింపునంట ఏముందిలే అని తృణీకరిస్తున్నారంట. ఆయన ఆలోచనను విననొల్లకపోయారంట. ఏమంటే భయభక్తులు కలిగి ఉండటం వాళ్ళకి ఇష్టం లేకపోయిందంట. జ్ఞానం వారికి అసహ్యం అయిపోయిందంట. బోధన ఎవరు అంగీకరించట్లేదంట. ఏమండి మరి ఎన్ని మారులో లోబడతారని ప్రయత్నం చేసినా కూడా ఎవరు లోబడే పరిస్థితిలో లేరని మనకు ఒకటి అర్థమవుతుంది. ఇవన్నీ గమనించినటువంటి దేవుడు మరి యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాశాడు. ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా కూడా ఒక మంచి మాట. 1వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు అని. ఇంకా ఏమండి, కన్న బిడ్డలు వినాల్సినటువంటి బిడ్డలు, నేర్చుకోవాల్సినటువంటి బిడ్డలు, తండ్రి బోధలో నడవాల్సినటువంటి బిడ్డలు వినకపోసరికి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ఉంది? ప్రకృతితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అందుకే అంటున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమి నువ్వు ఒకసారి విను, చెవియొగ్గు అంటున్నాడు. నేను అసలు పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేసితేనే, గొప్పవారినిగా చేసితేనే వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా మీద తిరగబడి ఉన్నారంటే నా మాటలు వినకపోగా నన్ను తృణీకరించి నా మాటలు అసహించుకొని విసర్జించి వీపులు చూయించటమే తిరుగుబాటు స్వభావం చేయటం. ఎందుకు మనిషి ఇలాంటి విర్రవీగే తత్వం అనేది వచ్చేసింది చూశారండి. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మరి తిరస్కరిస్తారో, దేవుని మాటలు ఎప్పుడైతే పెడద్రంగా మరి భావించి పక్కన పెడతారో, అలాంటి వాళ్ళందరిలో వచ్చేటటువంటి తత్వం ఇది అన్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. అందుకే దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇలాంటి తిరగబడేటటువంటి వారిని, ఇలాంటి అసహించుకునేటటువంటి వారిని, జ్ఞానాన్ని విసర్జించేటటువంటి వారికి, అలాంటి మరి వీపులు చూయించి బోధన అంగీకరించినటువంటి వారి గురించి దేవుడు కూడా ఒక మంచి నిర్ణయానికి, అటు వాళ్ళకి మనకి కలిసి వచ్చేటట్టుగా కొన్ని డెసిషన్లు తీసుకుని అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు కూడా కొన్ని వచనాలను బైబిల్లో రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏమి రాయించాడో ఒకసారి చూద్దాం. బాగా గమనించాలి. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనము ఆలోచించాలి. మట్టి మాటక, మహత్తు గల మాటక నువ్వు విలువిస్తుందని కొన్ని విలువైనటువంటి మాటలు మనము గమనిద్దాం. దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథములో మరి 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలన్నీ మీరు మైండ్లో పెట్టుకుని ఈ మాటలను ఒకసారి మనము ధ్యానిద్దాం. 103వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 103:14. ఒక తండ్రి బిడ్డలను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. నువ్వు ఎలా నిర్మింపబడ్డావో నాకు తెలుసు. ఏ టైంలో, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, దేని చేత నిర్మింపబడ్డావో నాకు తెలిసే ఉన్నది. మరి ఎలా నిర్మింపబడ్డామంట? మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. మనం ఎలాంటి వారమంట? మంటి వారమంట. చూసారండి, దేవుడు ప్రారంభాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ప్రారంభంలో నీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు మంటి వారం అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. చూడండి, ప్రారంభాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమండి, ఒక తండ్రి ప్రారంభాన్ని ఎప్పుడు గుర్తు చేస్తాడు? అనేక మందికి మరి పిల్లల గురించి తల్లిదండ్రులు అప్పుడప్పుడు బయట చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకునే పరిస్థితులు 2 రకాలుగా ఉంటాయి. ఏమండి, గొప్పగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చూస్తేనేమో గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ గొప్పగా చెప్పుకోకునే పరిస్థితులు కాకుండా ఆపోజిట్లో వాళ్ళని తేలికగా మరి పట్టించుకోకుండా, మరి అన్ని నవమాసాలు మోసి పెంచి కని మరి సర్వస్వం వాళ్ళకే దారపోసినటువంటి బిడ్డల్ని పట్టించుకోకుండా, తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా బిడ్డలు ఉంటే అప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిగో వాళ్ళు ప్రారంభపు దశని గుర్తు చేస్తూ ఉంటారు, చిన్నతనం నుంచి కూడా. కానీ దేవుడు చిన్నతనం నుంచి కూడా కాదు, తల్లి గర్భములో నిర్మించినటువంటి నిర్మాణాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఏమండి, చాలా బాధాకరమైన విషయం. ఈ మాటలు మీరు గమనించాలి. ఏమండి, ఎక్కడ ఆదికాండము, ఎక్కడ కీర్తన గ్రంథము రాయబడ్డప్పటికి కూడా ప్రారంభాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఇదిగో మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. ఈరోజు మీరు వీపులు చూయించారు కదా, ఈరోజు మీరు పెడచెమని పెట్టారు కదా, ఈరోజు మీరు జ్ఞానాన్ని అసహించుకుంటున్నారు కదా, విసర్జించుతున్నారు కదా. ఒక కోడి తన పిల్లలను కాపాడుకోవటానికి ఎన్నో మార్లు ప్రయత్నిస్తూ ఉంటుంది, గ్రద్ద వచ్చిన ప్రతిసారి. కానీ ప్రతిసారి
ప్రతిసారి రెక్కల కిందకి వెళ్ళిపోతూనే ఉంటాయి ఏమంటే కోడి పిల్లలు. అలాగే దేవుడు కన్న తండ్రిగా భావిస్తే మరి బిడ్డలైనటువంటి మనము వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ హెచ్చరించిన ప్రతిసారి మనం ఆయనకి దగ్గర అవుతూ ఉండాలి. దగ్గర అవ్వకపోగా మనం ఏం చేస్తున్నామంట, ఏమంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నామంట. తిరుగుబాటు స్వభావం వచ్చేసిందంట. చూసారండి? కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలాంటి ఈరోజు నువ్వు ఇంత తిరుగుబాటు స్వభావం వచ్చింది కదా, నీ ప్రారంభం ఏంటో తెలుసా నీకు? అసలు నీ ప్రారంభం ఎలా జరిగిందో నీకు తెలుసా? ఇదిగో నీ ప్రారంభం మొత్తం నాకు దగ్గర ఉంది, ఎందుకంటే చేసింది నేనే కాబట్టి. ఎలా చేసిందో తెలుసా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మంటి వారమైన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కానీ నీకు జ్ఞాపకం లేదు, నువ్వు మంటిలో నుంచి వచ్చావని. నేను పదం మీకు అర్థమైంది లేదు. నీకు జ్ఞాపకం లేదు, నువ్వు మనులో నుంచి వచ్చావని, కానీ చేసిన నాకు తెలుసు నువ్వు మనులో నుంచి వచ్చావని. కనుక బాగా గమనించగలిగితే ప్రారంభాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒక తండ్రి బిడ్డలకు దూరమైన విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమిటి, అన్ని పెంచి పెద్దవాళ్ళుగా నేను చేశాను కదా, నన్ను పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికి నా మాటని నువ్వు తిరస్కరిస్తే ఏమిటి, అలాంటి బిడ్డలకు ఒక హెచ్చరికగాను గుర్తు చేస్తున్నట్టుగా లేదండి. ఆ పదాన్ని మీరు గమనించగలిగితే మంటివారం అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండంలో ఉంటుంది ఈ మాట. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నేల మంటితో అనే పదం ఉంది చూడండి. నేల మంటితో నరుని నిర్మించి నీవు మంటి వారమని నేను జ్ఞాపకం చేసుకున్నానని కీర్తన గ్రంథంలో రాయబడింది. చూసారండి? కానీ మనిషి ఎలా అయిపోయాడంటే ఈరోజు మనిషి తన గురించి చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు కదండి. నేను చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది మనిషికి ఉండేటటువంటి పెద్ద జబ్బు. అది నువ్వు ఫీల్ అయ్యేంత ఏమి లేదు ఇక్కడ. నిజం చెప్పాలంటే నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు నాయన. నీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసు, నీ యొక్క ప్రారంభం ఏంటో తెలుసు, నిన్ను ఎవరు నిర్మించారో నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు, కానీ నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది అని దేవుడు ఎంత చక్కగా రాయబడింది చూడండి. కానీ మనిషి నువ్వు ఉన్నతంగా నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావంటే నువ్వు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. నా వైపుకు తిరగకపోతే నువ్వు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ఇలాంటి విర్రవీగే తత్వం ఒకవేళ ఉంటే త్వరగా మార్చుకోనాయనా అని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు మంటివారం అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నట్టు చూడండి. కనుక బాగా గమనించాలి. మనిషి ఎదుటివారిని ఏలెత్తి చూపేటటువంటి లక్షణమే కనిపిస్తుంది తప్ప తన్ను తాను నేను ఎలా ఉన్నాను అని పరీక్షించిన పరిస్థితి మనిషికి లేదు ఈరోజు. ఎదుటివాళ్ళు మంచివాళ్ళు కాదు, నేను మంచివాడినే, ఎదుటివాళ్ళు మంచివాళ్ళు కాదు అన్న స్వభావంలోనే ఉన్నాడు. అలాంటి వారి గురించి పౌలు గారు ఒక చక్కటి మాట రాయించాడు చూడండి. ఒకసారి ఒక చక్కటి మాట రాయించాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము బాగా గమనించాలి. మనం ఎలాంటి వారం అంటే ఆ పదాలన్నీ గమనించాలి. మనము మంటి వారం అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మనిషి ఏమైపోయాడు? మర్చిపోయాడు. మనిషి నేను మంటిలో నుంచి వచ్చాను, మంటి చేత నిర్మింపబడ్డాను అన్న సంగతి మర్చిపోయాడు. ఏమండి, నువ్వు మన్నే గనుక తిరిగి మొన్నైపోదు అన్నటువంటి విషయాలనే మర్చిపోయినటువంటి మనిషి ఎదుటి వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాడు. తను తాను పరీక్షించుకునే పరిస్థితిలో మనిషి లేడు ఈరోజు. అందుకే పౌలు గారు చక్కటి వివరణ ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు అన్నది చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆగాలి అక్కడ మనం. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే తన్ను తాను పరీక్షించుకొనవాలని. అంటే ఎదుటివారిని కాదు నువ్వు పరీక్షించాల్సింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళని కాదు చూడాల్సింది నువ్వు. ఎదుటివారు రక్షణలో ఎదుగుతున్నారో లేదో అన్నది తర్వాత సంగతి. కానీ ముందు నువ్వెలా ఎదుగుతున్నావు, నీకు ఇచ్చినటువంటి రక్షణ, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని నువ్వెంతగా కాపాడుకుంటున్నావు అది పక్కన పెట్టి ఏమంటే ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపేటువంటి ఈ యొక్క బలహీనమైనటువంటి అలవాటు. ఇది బలమైన అలవాటు కాదు, ఇది ఒక బలహీనమైనటువంటి అలవాటు. దాన్ని గుర్తు చేస్తూ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇతరుల గురించి తర్వాత కదండి, ఇతరుల గురించి తర్వాత నాయన ముందు మనలను మనమే సరి చేసుకుంటే, ముందు మనలను మనము పరీక్షించుకుంటే మరి ఏమి రిజల్ట్ వచ్చింది?
మనల్ని మనం పరీక్షించుకుంటే ఏం రిజల్ట్ వచ్చింది? అది మనకే వచ్చింది ఆ రిజల్ట్. ఏం రిజల్ట్ చూడండి, కింద వచ్చిన చూడండి ఒకసారి 31లో చూడండి. ఏమండి, మనల్ని విమర్శించుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటో కింద చెప్తున్నాడు చూడండి. మనమేమో ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం విమర్శించుకుంటూ వచ్చే ప్రయోజనం ఏంటి చూడండి. అయితే 31, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల, ఎదుటి వాళ్ళని పక్కన పెట్టు, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుమనందు చూడండి. తీర్పు పొందకపోదుము. నిన్ను నువ్వు, నన్ను నేను, ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే తీర్పు పొందుతాం, దోషులమని. కానీ మనకి ఎలా ఉంటుంది? ఎదుటివాడు దోషులంగా కనపడుతూ ఉంటారు. కానీ మరి మనకు మనము విమర్శించుకుంటే, మనం పరీక్షించుకుంటే మనకు మనమే ఒక పెద్ద భయంకరమైనటువంటి దోషుల్లో కనిపిస్తున్నావు చూడండి. బాగా గమనించాలి. మనం మంటివారం అయ్యి ఉండి ఎదుటి వాళ్ళని దోషాన్ని అనటానికి మనం ఎవరని బాగా గమనించాలి. అందుకని నిన్ను నువ్వు పరీక్షించుకొని అంటున్నాడు. ఇదిగో మనలను మనమే విమర్శించుకునే, విమర్శ మనకు పెట్టుకోవాలి, పరీక్ష మనకు పెట్టుకోవాలి. మనలను మనమే విమర్శించుకునే ఎడల వచ్చే ప్రయోజనం ఏంటంటే తీర్పు పొందుతాము. దోషవా నిర్దోషవా? ఎవరికి వాళ్ళే. పౌలు గారు అంటున్నాడు, నువ్వు చూడాల్సింది ఎదుటి వారిని కాదు, నువ్వు చూడాల్సింది ఇతరుల గురించి కాదు, నువ్వు చూడాల్సింది నిన్ను నువ్వు చూసుకో. ముందు ఫస్ట్ పాయింట్, నిన్ను నువ్వే విమర్శించుకునే ఎడలా. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి కోర్టులో న్యాయం జరగాలి అంటే న్యాయానికి న్యాయమైన సాక్షులు ఉండాలి. కరెక్ట్గా ఆ సాక్షులు ఉంటే న్యాయం జరుగుద్ది. న్యాయమైన సాక్షులు లేకపోతే జరిగేదేంటి? అన్యాయమే గెలుచుద్ది. అంతే కదండి, అన్యాయమే గెలుచుద్ది. మరి ఆ రోజు యేసుప్రభుల వారికి జరిగింది కూడా అది అన్యాయమైన తీర్పే. అన్యాయమైన తీర్పుతోనే మరి కేకలు అన్యాయమే గెలిచినట్టు కేకలు వేసినట్టుగా బైబిల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ దేవుని జడ్జిమెంట్లో కనుక మనలను దోషులుగా నిర్దోషులుగా తేల్చేది ఏది అని అంటే మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలి. ఇక్కడ లాయర్ అంటే ఉండడు. ఏమండి, ఇక్కడ లాయర్ అంటే ఉండడు. నీకు నువ్వే పరీక్ష పెట్టుకోవాలి, నీకు నువ్వే విమర్శించుకోవాలి. అప్పుడు జడ్జిమెంట్ ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. కనుక బాగా గమనించగలగాలి. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం విమర్శించుకోవాలి, మనల్ని పరీక్షించుకోవాలి. ఇతరుల గురించి కాదు అంటున్నాడు. ఎందుకంటే మనం మంటివారం అని జ్ఞాపకం చేసుకోమంటున్నావు. జ్ఞాపకం చేసుకున్నాను నేను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అదే యోబు గ్రంథం. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మరో మంచి మాట చూద్దాం. యోబు గ్రంథము పౌలు గారిని అడిగితేనేమో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలంటున్నాడు, తాను పరీక్షించుకోవాలంటున్నాడు. పరీక్షించుకుంటూ వచ్చే ప్రయోజనం ఏంటంటే తీర్పు పొందుతావు. నువ్వు దోషవా నిర్దోషవా, నువ్వు అపరాధివా నిరపరాధివా అని నీకు నువ్వే తీర్పు పొందుతావు నాయన. ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకో అంటున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము. మనం ఎలాంటి వారం అంట? మంటి వారం అని జ్ఞాపకం చేసుకొంటున్నాడు దేవుడు. యోబు గ్రంథము 34వ వచనం. ఒకసారి అందరూ మనం బైబిల్ తీసి ఒకసారి మరో మంచి మాట. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఏమండి, మనల్ని కాపాడే లాయర్ లేడండి బాబు. చూసారండి, 21 చూద్దాం. 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీయు ఏమనుందో చూడండి. దేవుడి దృష్టి అంట మనుషుల మీద పడి ఉన్నదంట. ఏ మనుషుల మీద? నరుల మార్గముల మీద. నరులు అంటే పైన ఏం చదివచ్చాం మనము? మంటివారం అని చదివచ్చాం. అంటే మట్టివారమైన మనుషుల మీద దృష్టి పడిందంట. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు అన్నది చూడండి. కనిపెట్టుచూ ఉన్నాడు. నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. ఏమండి, నడకలన్నీ కనిపెట్టుచున్నాడు అంటే చూచుచున్నాడు అని అంటే కనిపెట్టుచూ ఉన్నాడు అని చూడండి. కనిపెట్టి చూచుచూ ఉన్నాడు అని అంటే జరుగుతుంది అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఈ మాట అన్ని కాలాలకి చెందుతుంది చూడండి. ఏమంటే ఆ కాలానికి యోబు గారి కాలానికే అనుకుంటే పొరపాటు. అన్ని కాలాలకి చెందుతుంది. కనిపెట్టి చూచుచూ ఉన్నాడు. ఏమండి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఎప్పుడో 6వ తరగతిలో చదువుకున్నాం. అంతే కదండి, టీచర్ దగ్గర విన్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి మనము విన్నప్పుడు అప్పుడే తిరిగిందా? ఇప్పుడు కూడా తిరుగుద్దా? అది కంటిన్యూ, అది జరుగుతూ ఉంది. అది జరుగుతూనే ఉంది కదండి. ఈ మాట ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చెబుతున్నట్టుగానే ఉంది. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు యోబు గారి ద్వారా, నాయన నీ నడకలన్నీ
కనిపెట్టుచున్నాడు. కనిపెట్టి చూచుచూ ఉన్నాడు అంటే ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా దేవుడు ప్రతి వాని నడతలన్నీ కనిపెట్టి చూచుచూ ఉంటూనే ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు మంటి వారమని నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నువ్వు పెడచెవును పెట్టావు, నా మాటలను విసర్జించుచున్నావు, జ్ఞానాన్ని ఆశ్రయించుకుంటున్నావు. అయినప్పటికీ కూడా నువ్వు ఒక్కసారి విమర్శించుకుంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో కూడా నీకు తెలుస్తుంది అని అంటున్నాడు. చూసారండి, ఏ పరిస్థితిలో ఉన్నావో కూడా నీకు తెలుస్తుంది అని అంటున్నాడు. 23వ వచనం కూడా చూడండి. 21 చూశారు కదండి, కనిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? 23వ వచనం, ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతన్ని విచారణ చేయొచ్చు, దేవునికి అగత్యము లేదు. నువ్వు విమర్శించుకుంటే, నువ్వు పరీక్షించుకుంటే దోషమో నిర్దోషమో నీకు తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఇక్కడేమీ సాక్షిని ప్రవేశపెట్టడం అలాంటివి ఏమి ఉండదంట. అదే చెప్తున్నాడు చూడండి, ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతన్ని విచారణ చేయడం దేవునికి అవసరం లేదంట, అగత్యం లేదు. ఏమండి ఒక జడ్జి ఒక కేసును వాయిదా వేస్తాడు. ఎందుకు? తీర్పు ఇవ్వటానికి ఆయనకి ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ లేక వాయిదాలు వేస్తూ ఉంటాడు క్లారిటీ కోసం. ఇక్కడ మీకు వాయిదాలు ఏమి ఉండవంట, మనకి నీకు నాకు ఏమంటే వాయిదాలు అంటే ఏమి ఉండదంట. అదే చెప్తున్నాడు చూడండి. కానీ ఇక్కడ జడ్జి వాయిదాలు వేయాల్సిన అవసరం లేదంట. ఏమన్నా చూడ పదం మీరు చూడండి, విచారణ లేకుండానే, విచారణ చేయుట అంటే విచారణ లేకుండానే, విచారణే ఉండదంట, డిస్కషనే ఉండదంట. విచారణ లేకుండానే ఏం చేస్తున్నాడు? విచారణ లేకుండానే ఒకడు న్యాయ విమర్శలోనికి రాకమునుపు బహుకాలము అతన్ని విచారణ చేయడు దేవునికి అగత్యము లేదు. ఆ పదం చూడండి, 24వ వచనం, విచారణ లేకుండానే చూడండి, విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయును. అంటే సాక్షులతో పని లేదంట దేవుడికి, విచారణ లేకుండానే బలవంతులను నిర్మూలన చేస్తున్నాడంట. బాగా గమనించాలి. కాబట్టి మనమంతా దేవుని విషయంలో చాలా చిన్నవాళ్ళం అన్న సంగతి తెలియాలండి. ఆయన ముందు చాలా చిన్నవాళ్ళం. ఎంత చిన్నవాళ్ళం అంటే, మీరు మంటి వారమని నాకు జ్ఞాపకం ఉంది, చేసిన నాకు, నిర్మించిన నాకు, సృష్టించినటువంటి నాకు, క్రియేట్ చేసినటువంటి నాకు. కానీ మనిషి కంటే జ్ఞాపకం లేదంట. ఏమంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. అది మనిషికి జ్ఞాపకం లేదనంట. కానీ గుర్తు చేస్తున్నాడు, మరి నాయన నువ్వు ఏ విచారణ లేకుండానే నేను నిన్ను నిర్మూలన చేస్తాను, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఎంక్వైరీ తీసుకో, నిన్ను నువ్వు తీర్పులోనికి నువ్వే తెచ్చుకో, ఆ రోజు దోషం అనిపించుకునే కంటే ఇప్పుడే మారు అన్నట్టున్నాడు. చూడండి, బాగా గమనించాలి. ప్రతి మాటను మనము గమనించగలిగితే, ఏమంటే యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది. యెషయా గ్రంథంలో కూడా ఎంత చిన్నవాళ్ళం అంటే మనం చాలా తగ్గించుకుంటే అంత బెటర్. మనం ఎంత చిన్నవాళ్ళం అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, మనం ఎంత చిన్నవాళ్ళం అని అంటే 2వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. మనం ఎంత చిన్నవాళ్ళమో గుర్తు చేస్తున్నాడు చూడండి. మనము ఏ పరిస్థితిలో నుంచి వచ్చామో గుర్తు చేశాడు, మంటి వారం అని జ్ఞాపకం చేశాడు. ఇంకా మన యొక్క కెపాసిటీ ఏ స్టేజ్లో ఉందో కూడా గుర్తు చేస్తున్నాడు చూడండి. మన కెపాసిటీ, తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుడంటే మట్టి మనిషి చెప్పాడుగా, మంటి వారం అని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. నరుని లక్ష్య పెట్టకమో వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు, నిన్ను ఈ విషయంలో ఎన్నిక చేద్దామంటే నీ దగ్గర ఏంటి, నీ కెపాసిటీ ఏంటంటే, ఇదిగో ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోయేటటువంటి కెపాసిటీ నీది నాది మనందరిది. ముక్కు మూస్తే చనిపోయేటటువంటి కెపాసిటీ నీది. ఏ విషయంలో నేను ఎన్నిక చేద్దాం చెప్పంటున్నాడు దేవుడు నిలదీసి డైరెక్ట్గా మనుషుల్ని. ఎందుకంటే మీరు వీపులు చూపిస్తున్నారు కదా, మీరు జ్ఞానం అసహించుకుంటున్నారు కదా, నా వైపు తిరగట్లేదు కదా. ఎన్నో మార్లు నేను మిమ్మల్ని మార్చుకోవటానికి కోడిని ఎగ్జాంపుల్గా పెట్టి కోడి పిల్లల్ని రెక్కల కిందకు చేర్చే విధానాన్ని చూయించి మరీ గుర్తు చేస్తున్నాను కదా. అయినా కూడా మీరేమీ నా వైపు తిరగట్లేదు కదా. మీ కెపాసిటీ ఏంటి అసలు మీరు చెప్పు, నీకేం కెపాసిటీ ఉంది చెప్పినట్టున్నాడు చూడండి. నిన్ను ఏ విషయంలో
ఎన్నిక చేయొచ్చు అంటే ఏ విషయంలో నేను లెక్క చేయొచ్చు? ఇదిగో నా కెపాసిటీ ఇదండి, నన్ను ఒక ట్రాక్లోకి తీసుకొని అనడానికి ఏ విషయం లెక్క చేయొచ్చు అని మనిషి గురించి మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు సెకండ్లో చనిపోయేటటువంటి వాడివి, నువ్వు మట్టి మనిషివి, అంతే కదండి. నువ్వు మంటి వారమని నేను జ్ఞాపకం చేసేంత వరకు నీకు తెలియట్లేదు, కన్ను విను కాని రాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికేస్తున్నావు అని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. చూడండి, మట్టి మనిషి మహత్తు గల మనిషి. గమనించాలి, మట్టి మనిషి యొక్క కెపాసిటీ ఎలా అయిపోయిందో చూడండి. ఇదిగో ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అని అడుగుతున్నాడు మనిషిని. ఇప్పుడు ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అని అంటున్నాడు. మనల్ని చంపాలంటే ఏమన్నా నిజంగా ముక్కు మూస్తే చాలండి, ఇది మన కెపాసిటీ. ఈ కెపాసిటీ, ఇది ఒక కెపాసిటీ ఉంది మనకి. సెకండ్లో చచ్చిపోయే కెపాసిటీ ఉంది మనకి. ఏ విషయంలో ఎన్నిక చేయొచ్చండి? కనుక బాగా గమనించాలి. 34వ వచనం కూడా, 34వ వచనం యోబు గ్రంథంలోనికి వెళదాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం బాగా గమనించాలి. మనిషి యొక్క కెపాసిటీ ఏంటో తెలియాలి, మనిషి యొక్క నిర్మాణం అంటే నేనేంటో తెలియాలి, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియాలి, ఎవరు నిర్మించారో తెలియాలి, దేని చేత నిర్మాణం జరిగిందో తెలియాలి, నా వెనుక ఎలాంటి ఆలోచన ఉందో, ఏ పదార్థం చేత చేయబడ్డాం అన్నది కూడా మనకు తెలియాలి. తెలియకుండా ఉండటం వల్లే ఈరోజు దేవునికి దూరం అయిపోయాం. అందుకే గుర్తు చేస్తున్నాడు దేవుడు. యోబు గ్రంథము 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయము మరో మంచి మాట చూద్దాం చక్కగా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14 చదువుకుందాం. 14, 15 కూడా బాగుంటుంది. 34, 14, 15. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ, వీళ్ళు వాళ్ళు కాదండి, శరీరాన్ని ధరించుకున్న వాళ్ళు అందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురని చూడండి. మన కెపాసిటీని గుర్తు చేస్తున్నాడు. మీరు ఏదో నా మాటలు వింటలేదు కదా, నా మాటలు మీరు అసహించుకుంటున్నారు కదా, నా మీద తిరగబడుతున్నారు కదా, నేను ఆకాశానికి భూమికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది కదా, ఈరోజు నా మాట ఎవరు వింటలేదు కదా, మీరు వీపులు చూపిస్తున్నారు కదా, ఏమంటే ఎన్ని మారులో నేను మిమ్మల్ని దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, మీరు మారకపోక అందరూ బొత్తిగా మార్గంలో నుంచి చెడి ఉన్నారని ఉంటుంది రోమపత్రికలో. ఎన్నో మార్లు మీకోసం నేను ఎన్నో విధాలుగా, ఏమండి దేవుడే మనల్ని పుట్టించిన, ఆయన వలన మనం చెల్లిస్తున్నాము, ఆయన వలన మనం బ్రతుకుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోకుండా సర్వస్వం మన మీద దేవుడు ఎన్నో రకాలుగా ఆలోచన కలిగి ఉంటే మనిషి విర్రవీగ తత్వం వచ్చేసరికి దేవుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చూసారా, ఇదిగో ప్రారంభాన్ని గుర్తు చేసే పరిస్థితి. నువ్వు మట్టి మనిషివి, నువ్వు మంటిలో నుంచి వచ్చావు. నేను మళ్ళీ తిరిగి నాసికాంధ్రంలోంచి ఇచ్చినటువంటి ఆ జీవవాయువుని వెనక్కి తీసుకుంటే తిరిగి నరులందరూ ఏమైపోతారంట? ధూళి అయిపోతారు, శరీరులందరూ ఒక్కసారి ఏకముగా నశించెదరు అంటున్నాడు. చూడండి, బాగా గమనించాలి. మట్టి మనిషి ఎలా అయిపోయాడో చూడండి. ఏమండి, దేవునికి దగ్గరకు రాకోకుండా దేవుడి మీద తిరుగుబాటు స్వభావం వచ్చినటువంటి వారి గురించి మరో మంచి మాట చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము అందరూ చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 9వ అధ్యాయము 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, ఏమండి, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? అసలు ఎవడు? ఏంటి ప్రశ్న వేసి మరి చెప్తున్నాడు. చూడండి, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఈలాగు చేసితివి అని రూపింపబడిన వానితో చెప్పునా? ఏమండి, ఎలా రూపింపబడ్డావో, ఇగో నన్ను ఈ రీతిగా రూపించావని, ఎందుకు రూపించావని తిరిగి నువ్వు ప్రశ్న వేయగలవా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చేసి మరీ చెప్తున్నాడు. చూడండి, ఏమంటే ఈ మాటలన్నీ బట్టి ఆలోచన చేస్తే మనిషి మంటివాడుగా కనిపిస్తుంది, ఏ కెపాసిటీ లేనివాడుగా కనిపిస్తుంది. ఏమంటే ఏ విషయంలో ఎన్నిక చేయొచ్చు అంటే ఒక్క విషయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో మనిషి కనపడుతున్నాడు కదా. అందుకే మనిషి మంటివారం అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మళ్ళీ ఆ మాట చూడండి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. మట్టి మనిషి కదండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. ఈ మాటలన్నీ బట్టి ఆలోచన చేస్తే మనిషి మంటివాడు అన్నట్టుగా కనిపిస్తోంది. మనకు బాగా గమనిస్తే 103:4. 103:14. 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, కానీ మనం మర్చిపోయాం కదండి. ఈరోజు ఎవరిని మాట్లాడే పరిస్థితులు లేం కదండి. పిల్లలతో మాట్లాడలేకపోతున్నాం, యవనస్తులతో మాట్లాడలేకపోతున్నాం, పెద్దవాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. నేనేంటి, నా కెపాసిటీ ఏంటి అని అంటున్నారు, నేను చదివిన విధానం ఏంటి, నీ డిగ్రీ ఏంటి, నా డిగ్రీ ఏంటి అని అంటున్నటువంటి మాటలు వచ్చేసినాయి. చూడండి, సమాజంలో తేలికతనంగా చూసే పరిస్థితులు వచ్చేసినాయి. కానీ దేవుడు గుర్తు చేసి, వరే నువ్వు మంటి వారమని నువ్వు జ్ఞాపకం చేయి, నేను జ్ఞాపకం చేసుకున్నా కానీ నువ్వు మర్చిపోయావు అంటున్నాడు. బాగా గమనించాలి ఆ మాట. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కానీ మనము మంటి వారం అన్న సంగతి మర్చిపోయాం. అంతే కదండి, మనము మంటివారం అన్న సంగతే మర్చిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఏమండి, ఈ మట్టి మనిషి మాట నిజంగా చెప్పాలంటే అసలు ఏ మాట జరగదండి. ఏమండి, మనం ఒక మాటలు ఎలా ఉంటాయండి, అన్నీ ఒట్టి మాటలే కదండి. ఒట్టి మాటలు ఉపయోగం లేని మాటలే ఉంటాయి కదండి. అందుకనే ఒక పాట కూడా ఒకటి ఉంటుంది, ఒట్టి మాటలు ఎన్నో చెప్పి మట్టిలోనికి పోతున్నారు అన్నట్టు. చూసారండి, ఒట్టి మాటలు ఎన్నో చెప్పి మట్టిలోనికి పోతున్నారు అన్నట్టు. అంటే మట్టి మనిషి మాటలన్నీ ఒట్టి మాటలే, గట్టి మాటలేం కాదు, ఉపయోగపడే మాటలేం కాదు. కానీ మనిషి ఎలా దిమ్ముగా ఉంటాడండి, మనిషి అన్ని ఎలాంటి దిమ్ముగా ఉంటాడంటేనండి, నిజంగా అన్ని ఇష్టానుసారమైనటువంటి మాటలు. ఏమంటే మనిషి మాటలు ఎలా ఉంటాయి అంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత మరి నీళ్ళలోంచి ఒడ్డుకొచ్చేటప్పుడు మరి మాట ఇచ్చాము మనం. ఆ రోజు సేవకులు ఎదుట, సంఘం ఎదుట, వీటన్నిటికి మించి ప్రకృతి ఎదుట, వీటన్నిటికి మించి ప్రకృతిని కలిగించిన దేవుని ఎదుట, కుమారుని ఎదుట మాట ఇచ్చాము. మాట ఇచ్చినటువంటి మనము మాట మీద నిలబడుతున్నామా? నిలబడినటువంటి వారము మనము నిజంగా ఏ మనిషి మాటలండి ఇవన్నీ? ఏమంటే మట్టి మాటలు కాదా ఇవి? ఒట్టి మాటలు కాదా అంటారు. బాగా గమనించండి ఈ మాటలన్నీ. నిజంగా మాట ఇచ్చినటువంటి మనము మాట మీద నిలబడుతున్నామా? మనము చేయగలము, తాను చేయగలిగే పనిని చేయగలిగి కూడా కదా బాప్తీసం తీసుకుని దేవుని కోసం బ్రతకొచ్చు. బ్రతికినటువంటి వారిని ఎగ్జాంపుల్గా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఎంతోమంది సేవకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు బ్రతకంగా లేదు, నేనెందుకు బ్రతకను అని బాప్తీసం తీసుకున్న తర్వాత మాట ఇచ్చి మాట మీద నిలబడలేని పరిస్థితి మనం. ఇది మట్టి మనిషి యొక్క ఆలోచనలన్నీ ఇలాగే ఉన్నాయి. చూడండి, మట్టి మాటలకి విలువ లేకుండా పోయింది. చూడండి, మాట ఇచ్చాం, మాట మీద నిలబడుతున్నాం అంటారా? కొద్ది రోజులకి మళ్ళీ మాట తప్పిపోతున్నాం. చూడండి, ఇది మనుషుల యొక్క మాటలు ఇలా ఉంటే మీరు బాగా గమనించారు. కనుక మనిషి యొక్క మాటకి దేవుని యొక్క మాటకి ఆ వేరియేషన్ మనకు తెలియాలి. కానీ ఈరోజు మనిషి మాటకు ఉన్నంత విలువ దేవుని మాటకి విలువ లేదు. ఈరోజు బాగా గమనించలేదు. దేవుని మాట నీకు ఘోషిస్తున్నావు కూడా నువ్వు పక్కన పెడతావు, కానీ మనిషి మాట ఒక్కసారి చెప్పినా నువ్వు ఫాలో అవుతావు. ఇది నిజమంటారు మీరు కాదని చెప్పండి. ఏమంటే ఆలయానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి మాట మనకి వినిపిస్తున్నా కూడా ఆ మాటలు ఏది మనకి చెవికెక్కవు. కానీ ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటటువంటి మనిషి మాట మాత్రం ఎక్కడైనా ఒక మాట మనకి చెవిని పడితే ఆ మాట మనకు మైండ్లో ఉంటుంది. ఆ మాట ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజమంటారు కాదు? కానీ ఆ మాట ఏ మాట అంటున్నాడు? అది ఒక మట్టి మాట, ఒట్టి మాట, మాట మీద నిలబడలేని మాట. అర్థమైందా లేదు? కానీ ఈరోజు మనం కూడా అలాగే అయిపోయింది. చూడండి, బాప్తీసం తీసుకుని మాట ఇచ్చినటువంటి మనం మాట మీద నిలబడే పరిస్థితుల్లో లేకుండా పోతుంది మనం గమనించగలిగితే. కనుక మరి ఏ పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాము? నిజంగా మట్టివారమైనటువంటి మనము, ఎందుకు పనికిరానమైనటువంటి మనము, ఎన్నిక లేనటువంటి మనము నిజంగా దేవుడితో ఎంత సంబంధం కలిగి దేవుడి మాటకి ఎంత విలువిస్తే అంత జాగ్రత్తగా మనం దేవుడి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి అవకాశంగా ఉంటుంది. లేకపోతే అవకాశమే లేదు. ఏమన్నా అంతే కదండి. మట్టిలో నుంచి వచ్చినటువంటి మాట మళ్ళీ తిరిగి దేవుడు వద్దు అనుకుంటే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడండి. కానీ మనిషి ఎవ్వరూ దేవుడి దగ్గరికి వచ్చే పరిస్థితులు ఈరోజు లేనట్టుగా కనిపిస్తోంది. మనిషి మాటకు విలువిస్తున్నారు తప్ప మనుషుల్ని కలిగించినటువంటి దేవుని మాటకు మాత్రం ఈరోజు విలువ లేదు. మరి దేవుని మాటకి ఎంత విలువ ఉందో మరి దేవుడే కొన్ని మాటలు బైబిల్లో నుంచి రాయబడ్డాయి. ఆ మాట మనం బైబిల్లో